తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే బోలేబాబాకి సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆ నెయ్య, అక్కడ నెయ్య తయారు కాకపోయినా సరే వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి ఇచ్చారు అన్నటువంటిది తేలినటువంటి నేపథ్యం. ఒక ఎత్తైతే ఈ కేసుకు సంబంధించి వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వచ్చేటప్పటికి మాజీ ఈవో అప్పటి ఇన్ఛార్జ్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డిని పిలిచి ప్రశ్నించింది. ధర్మారెడ్డితో సుదీర్ఘ సేపు అన్ని అడిగింది, వివరాలు తీసుకుంది. ఆ పైన వదిలిపెట్టింది. ఆ సందర్భంలో కాస్త హడావిడి చేశాడు. జనసేన నుండి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి కిరణ్ రాయలు వెళ్ళి ఓ లడ్డు ఇచ్చి, ఆ లడ్డు ఆయన తీసుకోలేదు అంటే భయపడిపోతున్నాడు లాంటి రాజకీయ ప్రయోజనాలు చేస్తున్నాడు. కేసును కేసులాగా ఉండనిస్తే స్పష్టత వస్తుంది. మధ్యలో ఇట్లాంటి కామెడీల వలన అదేదో తను ప్రయోజనం పొందగలడేమో, ప్రచారం పొందగలడేమో. కానీ బేసిక్‌గా కావాల్సింది అక్కడ లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలు. ఇట్లాంటివి చేయడం వల్ల అది రాజకీయ ప్రయోజనాలు అన్నటువంటి పేరెళ్తుంది. అది భగవంతుడి విషయంలో జాగ్రత్తగా ఉండాల.